అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే స్వాతక్క వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. అక్కయ్య వాళ్ళది ఈ రోజు అయితే యానివర్సరీ ఉంది. అందుకని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము. సాగర్ అన్నయ్య వచ్చి మమ్మల్ని అయితే తీసుకెళ్తున్నాడు. ఇక అక్కయ్య వాళ్ళు కూడా కరీంనగర్లోనే ఉంటారు. మేము ఉండే ప్లేస్ నుండి అక్కయ్య వాళ్ళు ఉండే ప్లేస్కి కొంచెం దూరమే ఉంటుంది. స్వాతక్క వాళ్ళు ఎవరు అనేది అయితే నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఎవరైతే చూస్తారో వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. స్వాతక్క వాళ్ళు అయితే మా ఆయన వాళ్ళ కొలీగ్స్. మా ఆయనతో పాటు వర్క్ చేసేవారు అంతకుముందు వేరే హాస్పిటల్లో. నైట్ పిల్లలిద్దరికీ అన్నం తినిపించి స్నానాలు అయితే చేపించాను. ఇక పడుకోబెడదాం అనేసరికి మా సాగర్ అన్నయ్య అయితే ఫోన్ చేశాడు నాకు. స్వాతక్క వాళ్ళ ఇంటికి వెళ్దాంరా, రెడీ అయ్యి ఉండు అని చెప్పేసి కాల్ చేశాడు. ఇక మేమైతే రెడీ అయిపోయాం. అన్నయ్య కార్ తీసుకొని అయితే వచ్చాడు. ఇక మా చిన్నుకైతే చాలా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. వాడికి తిరగడం అంటే చాలా ఇష్టం. అలాగే సాగర్ అన్నయ్య అంటే కూడా ఇంకా చాలా ఇష్టం. సాగర్ అన్నయ్య రాగానే మామ మామ అని చెప్పేసి అన్నయ్య చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఇక మేమైతే అక్కయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం కదా, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళైతే వచ్చారు కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి. వీళ్ళంతా కూడా అక్కయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అంట. అలాగే అక్కయ్య నన్నైతే వీడియో తీయమని చెప్పింది. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ వీడియో తీస్తున్నాను. సంతోష్ అన్నయ్య, అలాగే ఆ వదిన నర్మదక్క వీళ్ళందరూ కూడా వచ్చారు. మా వాళ్ళు కూడా. మా గ్యాంగ్లో ఎవరి బర్త్డేస్ అయినా సరే, ఎవరి యానివర్సరీస్ అయినా సరే మేమైతే ఒకరింటికి ఒకరం వెళ్ళి ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు. అందరం కలిసి ఉండడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. స్వాతక్కకు అన్నయ్య వాళ్ళకు ఒక్కతే పాప. తను చూడండి కట్ చేయాలి అని చెప్పేసి ముందే కట్ చేస్తుంది కేక్ని. ఇక నేను వెళ్ళేసరికి సంతోష్ అన్నయ్య వదిన వాళ్ళిద్దరు ముందే వచ్చారు. అలాగే నర్మదక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారు. నేను ఒక్కదాన్ని వెళ్ళడమే కొంచెం లేట్ అయింది. అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఒక కేక్ తెప్పించారు. అలాగే మా సాగర్ అన్నయ్య కూడా ఒక కేక్ అయితే తెప్పించాడు. ఇక 2 కేక్లను అయితే కట్ చేపించాలి అని చెప్పేసి అక్కయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇక తొందర పెట్టేశారు అక్కయ్యని. అక్కయ్య ఇంట్లో కూడా ఒక కేక్ అయితే ప్రిపేర్ చేసింది. ఇక అది తర్వాత కట్ చేద్దాము అని చెప్పేసి ఇక ఫస్ట్ అయితే ఈ కేక్ అయితే కట్ చేపించారు. ఇక అక్క మంచిగా రెడీ అయ్యి శారీ కట్టుకొని కేక్ కట్ చేద్దాము అని చెప్పేసి అనుకుందంట. కాకపోతే ఏంటంటే టైం అప్పటికే చాలా ఓవర్ అయిపోయింది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు ఉండరు కదా, తొందరగానే వెళ్ళిపోతారు కదా. ఇక వాళ్ళ కోసం అని చెప్పేసి కేక్ అయితే తొందరగా కట్ చేసేసారు. ఇక మా చిన్ను అయితే కేక్ ఎప్పుడెప్పుడు కట్ చేస్తారా, ఎప్పుడెప్పుడు తినిపిస్తుందా మా మమ్మీ అని చెప్పేసి చూస్తున్నాడు. పాపం నేను అయితే వాడికి కొంచెం కూడా కేక్ తినిపించలేదు. చాలా దగ్గులేసింది వాడికి. ఇంకా ఎక్కువైతుందేమో అని చెప్పేసి తినిపించలేదు. నర్మదక్క అని చెప్పాను కదా నేను, ఈ అక్కనే. ఈ అక్క వాళ్ళకి 2 పిల్లలు. ఫస్ట్ బాబు, అలాగే తర్వాత పాప. అన్నయ్య మాత్రం దుబాయ్లో ఉంటారు. ఇక మా చిన్ను అయితే మా మమ్మీ నాకు కేకు తినిపిస్తలేదు అని చెప్పేసి అలిగిండు పాపం. ఎంత తినద్దు అని చెప్పినా సరే అదే తింటాను అని చెప్పేసి అంటూనే ఉంటాడు. పిల్లల్ని అయితే కాపాడడం చాలా కష్టం. ఏదైతే మనం తినద్దు అని చెప్పేసి అంటామో అదే తింటా అని చెప్పేసి అంటారు. అందులో మా చిన్ను అయితే చాలా ముందుంటాడు. ఏది తినద్దు అని చెప్తామో అదే తింటా అని చెప్పేసి. ఇక కేక్ కట్ చేయడం అయిపోయిన తర్వాత వాళ్ళకైతే తినిపించేసి అలాగే యానివర్సరీ విషెస్ అయితే చెప్పేశాము. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా మా సాగర్ అన్నయ్య, మా గ్యాంగ్ లీడర్ అన్నట్టు మా సాగర్ అన్నయ్య. కేక్ తీసి నరేష్ అన్నయ్యకు పూద్దాము అని చెప్పేసి కేక్ అయితే చేతిలో పట్టుకున్నాడు. మా అక్క వద్దు అని చెప్పేసి అంటున్నది. ఇక ఇక్కడ చూడండి పాప ఎంత క్యూట్గా ఉందో, నర్మదక్క వాళ్ళ పాప. నర్మదక్క వాళ్ళ పాపకి నా పాపకి 4 months డిఫరెన్స్ అంతే. మా పాప 4 months పెద్దది, నర్మదక్క వాళ్ళ పాప చిన్నది. ఇక కూర్చొని అందరం అయితే కేక్ అయితే తినేసాం మేము. ఇక కేక్ తినడం అయిపోయిన తర్వాత అక్కయ్య వాళ్ళు అయితే కూల్ డ్రింక్స్ అయితే తెప్పించారు. స్ప్రైట్ అలాగే థమ్స్ అప్ అయితే తెప్పించారు. ఇక అది తాగేసి అక్కడనే డిన్నర్ చేసేసి ఇక ఇంటికైతే వచ్చేసాం మేము. ఇక నా కొడుకుకు కేక్ తినద్దు అని చెప్పేసి ఇవ్వలేదు కదా నేను, చేగోడీలు అయితే ఇచ్చాను. అక్కిచ్చింది చేగోడీలు తినిపించురా అని చెప్పేసి.
అస్సలు తింటలేడు వాడు. చేగోడీలు తినమంటే నాకు వద్దు అని చెప్పేసి నా చేతిలోనే పెట్టేశాడు. ఇక విహాన్సి పాప అలాగే నా పాప కూడా ఇద్దరు ఒకే దగ్గర కూర్చొని మంచిగా చేగోడీలు అయితే తిన్నారు. అక్క శారీ కట్టుకొని కేక్ అయితే కట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంది కదా. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయిన తర్వాత అక్క ప్రిపేర్ చేసిన కేక్ అయితే ఉంటది కదా, ఆ కేక్ అయితే కట్ చేశారు. బెల్లంతో ప్రిపేర్ చేసింది అక్క కేక్ని. కేక్ అయితే చాలా బాగుంది టేస్ట్. ఇక బెల్లం తినడం వలన దగ్గైతే ఏం రాదు అని చెప్పేసి అన్నది అక్క. ఇక మా చిన్ను కూడా కొంచెం అయితే తిన్నాడు కేక్ని. బ్లడ్ కూడా మంచిగా పెరుగుతుందంట బెల్లం తినడం వలన. ఇక ఈ కేక్ కూడా కట్ చేపించడం అయిపోయిన తర్వాత అక్కడే డిన్నర్ అయితే చేసేసాం మేము. అక్కయ్య వాళ్ళు కేక్ కట్ చేయడం అయిపోయేసరికి మా ఆయన అయితే డ్యూటీ నుంచి అక్కయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చారు డైరెక్ట్గా. ఇక అక్కడనే డిన్నర్ చేసేసి ఎవరి ఇంటికి వాళ్ళమైతే వచ్చేసాం. చాలా టైం అయింది ఆ రోజైతే. టైం చాలా ఓవర్ అయిపోయింది. మా రూమ్కి వచ్చేసరికి ఇక ఎవరి బర్త్డేస్ అయినా సరే, ఎవరి యానివర్సరీస్ అయినా సరే మేము ఇలాగే అందరం మంచిగా కలుసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఏదైనా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఇలా చేసుకోవడం అంటే మాకు చాలా ఇష్టం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.